గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతిభిస్సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముది. ఆత్మస్వరూప బంధుగణ మనం 17వ శ్లోకం చూడాలి. అందాము. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య కశ్చిత్ కర్తుమర్హతి. ఇంతకుముందు శ్లోకంలో అస్థి నాస్తి వివేకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఏది ఉన్నది ఏది అనే విషయంలో కూడా మానవుడు చాలా పెద్ద భ్రమని పొందుతూ ఉంటాడు. ఉన్నది ఏది, ఉదాహరణకి ఉన్నది నెక్లెస్ అనుకున్నాడంటే మరి వాళ్ళ వివేకాన్ని ఏమని చెప్పాలి? సో ఉన్నది నెక్లెస్ అనుకుంటాడు, ఉన్నది నెక్లెస్ కాదు. మనం అనుకునేది నెక్లెస్ కానీ ఉన్నది బంగారం. కాబట్టి ఉన్నది అనే అంశంలో కూడా మనిషి తప్పు చేసేందుకు అవకాశం ఉంది. అందుకోసం అస్థి అనగానేమి నాస్తి అనగానేమి ఏది అస్థియో అది అస్థియే. ఓసారి ఉండి ఇంకోసారి లేదు అంటే మనం అనుకోవడంలో ఏదో పొరపాటు ఉందన్నమాట. ఏది నాస్తియో అది నాస్తియే. ఎప్పుడైనా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అయినట్టుగానే, నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అయినట్టుగానే ఎప్పుడైనా విన్నారా మీరు? అలా ఉండదు. తూర్పు పడమర అయినట్టు పడమర తూర్పు అయినట్టు విన్నారా? అలా ఉండదు. అలా మరి ఉన్నది లేనిది గాను లేనిది ఉన్నది గాను ఎందుకు అవుతుంది? అలా అవుతుంది. కాబట్టి ఉంది అంటే ఉందనే అర్థం. త్రికాల అబాధితం సత్యం. 3 కాలముల యందు కూడా, అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలములు అనే మూడింటిలోనూ ఏది నిషేధింపబడదో, అంటే ఏది లేకుండా పోదో అది ఏ వాస్తవంగా ఉన్నది. మిగతావన్నీ కనపడివే కానీ ఉన్నవి కావు. ప్రతీయమానము. సినిమా తెర మీద బొమ్మలు కనబడతాయి, ఉన్నవేమీ కావు. ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి మీరు దాన్ని ఉన్నదానితో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దీన్ని దానిగాను దాన్ని దీనిగాను స్వీకరించడం పేరే కన్ఫ్యూషన్. కన్ఫ్యూషన్ అంటే మోహము అని అంటారు. డెల్యూషన్, మోహము, కన్ఫ్యూషన్, డెల్యూషన్ ఇవన్నీ సిమిలర్ వర్డ్స్. సో ఒకదానిని మరి ఒకటిగా స్వీకరించటం దాని పేరే మోహము. సో ఆ కన్ఫ్యూషన్ నుంచి మనం బయటపడాలి. ఓకే, ఇప్పుడు ఏది ఉన్నది ఏది లేదు అని మీరు అంత మీమాంస చేశారు కదా, పోలండి లేని దాని గురించి వెళ్ళట్టు పెట్టి ఆ ఉన్నదేమిటో చెప్పండి అని ప్రశ్న. దానికి సమాధానం ఇది. అవతారికి చూడండి. కిం పునస్తత్ యత్ సత్ ఏవా ఏవా సర్వదా ఏవ అస్తి ఇత్యుచ్యతే. సో అంతకుముందు శ్లోకంలో నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః. సత్ అన్నది సత్తుగానే ఉంటుంది తప్పించి దానికి అభావము సంభవము ఘటిల్లదు, అభావము ఘటిల్లదు. సో యత్ సత్ ఏవ సర్వదా ఏవ అస్తి. ఏదైతే సర్వకాలముల యందు ఉంటూనే ఉంటుందో దానిని సత్ అని మీరు నిర్ణయం చేశారు. ఆ సత్ ఏమిటి చెప్పండి అని ఒక ప్రశ్నని సంభావన చేసుకుని, అని ప్రశ్నని ఊహ చేసుకుని ఆ ప్రశ్నకి తరువాతి శ్లోకము అని అలా కనెక్షన్ ఇవ్వాలి. లేకపోతే ఇంతకుముందు శ్లోకంలో నాసతో విద్యతే భావ అని ఏదో మాట చెప్పి తరువాతి శ్లోకంలో అవినాశితు తద్విద్ధి, అది ఎప్పుడూ వినాశం చెందదని తెలుసుకో అని చెప్తే దీనికి దానికి ఏమిటి సంబంధం? ఏదైనా ఒక కనెక్షన్ ఉండాలి కదా. ఆ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసి అవతారిక అంటారు. ఈ అవతారికలు గీతలో వాటికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ కనెక్షన్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఓకే, సో తత్ అవినాశి విద్ధి.
తూ తూ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ దానికి భిన్నముగా. దానికి భిన్నముగా అంటే అసద్వ్యావర్తకము. తూ అనేది ఎప్పుడు వ్యావర్తకం, అంటే ఒకదానిని కాదని మరొక దాన్ని చెప్పటానికి తూ వాడతారు. దానికి భిన్నంగా అంటే అర్థం ఏంటండి? దానికి భిన్నంగా అంటే దాన్ని పక్కన పెట్టి దానికి భిన్నమైన మరొకటి తీసుకుంటున్నారనే కదా. మరి ఇప్పుడు సత్తు గురించి చెప్పబోతున్నారంటే అర్థం ఏంటి? అసత్తుని నిరాకరిస్తున్నారు. తూ బై రిజెక్టింగ్ ది నాన్ ఎగ్జిస్టెన్స్. సో అది తత్ సత్, ఆ సత్ అనేది ఏదైతే ఉన్నదో, ఉనికి ఉన్నది, అది అవినాశి, ఎన్నటికీ వినాశమును చెందేది కాదు అని తెలుసుకో. అసత్, సత్ అంటే ఉనికి. ఇది ఒక గొప్ప ప్రతిపాదన. సో గీతలో ఈ సాంఖ్యయోగంలో మొదటి 20 శ్లోకాల్లో మొత్తం వేదాంత శాస్త్రము యొక్క ప్రమేయం అంతా వచ్చేస్తుంది, ఇంకేం మిగలదు. సో సిద్ధాంతం అంతా వచ్చేస్తుంది 20 శ్లోకాల్లోనే. దీనికి సాంఖ్యము అని పేరు. సో ఆ తర్వాత అంతా కూడా ఈ సాంఖ్యానికి నిరూపణమే, దాని వివరణమే. తర్వాత ఆ సాంఖ్యాన్ని సాక్షాత్కరించుకోవటం కోసం మనస్సును తయారీ చేయడానికి కర్మయోగం కూడా చెప్తారు. కాబట్టి ఈ 20 శ్లోకాల్లో మొత్తం శాస్త్రం అంతా ఉన్నది. సో అది గమనించి ఆ శ్లోకాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ జగత్తంతా కూడా ఆ సత్తుయే వ్యాపించి ఉన్నది అని చెప్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మన స్టాండర్డ్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే, మీరు బంగారు ఆభరణముల షాప్లోకి వెళ్ళినప్పుడు ఈ లోకం వ్యవహారంలో ఎలా ఉంటుందంటే, ఈ ఆభరణం ఇది ఇంకో ఆభరణం, ఇది మరో ఆభరణం అని అలాగే ఏవేవో వేర్వేరు ఆభరణాలు ఉన్నట్లుగా మనం వ్యవహారం చేస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. కానీ వాస్తవంలో ఈ ఆభరణములన్నిటినీ వ్యాపించి ఉన్నది బంగారము ఒక్కటియే. ఇంతవరకు మీకు మామూలు కథే, మీరు నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుస్తూనే ఉంటుంది. దాంట్లో నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పేసి గాయత్రీ మంత్రం ఎన్నిసార్లు పారాయణ చేసామో అన్నిసార్లు ఇది కూడా నేను చెప్పుకుంటాను. ఇంతవరకు మీకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా అసలు సమస్య ఈ పైనే వస్తుంది. దార్ష్టాంతికం దగ్గరికి వచ్చేప్పటికే సమస్య. ఇది దృష్టాంతం అయిందే. దార్ష్టాంతికం ఏమిటంటే, లోకంలో సర్వత్రా కూడా సత్తు వ్యాపించి ఉన్నది. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ సత్ అనేది, అది దానికి ఎన్నడూ వినాశం అనేది ఉండదు. సత్తు వ్యాపించి ఉన్నది. ఇప్పుడు చూడండి, మీరు నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్కి పుట్టుక వినాశము ఉన్నాయి. పుట్టుకుంటే మరణం ఉండి తీరుతుంది. అది రెండు దే గో టుగెదర్. బొమ్మ బొరుసు లాగా. బొమ్మ ఉండి బొరుసు లేకపోవడం అనేది ఏమి ఉండదు. సో నాణ్యానికి రెండు సైడ్స్ ఉన్నట్టే పుట్టుకుంటే మరణం ఉంటుంది. కాబట్టి నెక్లెస్ పుట్టింది, నశించింది. కానీ నెక్లెస్ పుట్టడానికి ముందు బంగారం ఉన్నది, నెక్లెస్ నశించిన తర్వాత బంగారం ఉన్నది, మధ్యలో కూడా బంగారం ఉన్నది. అవునండి. ఇప్పుడు ఈ బంగారము నెక్లెస్ సంగతి కొంత సెటిల్ చేద్దాం. దేర్ ఈజ్ సంథింగ్ టు బి సెటిల్డ్ దేర్. ఉడికే అలా తెలిసినట్టు అనిపిస్తుంది, కానీ స్టిల్ దేర్ ఈజ్ సంథింగ్ టు నో దేర్. ఎలాగంటే ఇప్పుడు విశేషణము విశేష్యము అని రెండు పదాలు ఉన్నాయి. అంటే సబ్స్ట్రాటమ్ అయితే సబ్స్టాంటివ్ ఎట్రిబ్యూట్. సో ఇప్పుడు తెల్లని గోడ అని ఉందనుకోండి, దాంట్లో విశేషణం ఏమిటి? తెల్లని. విశేష్యము ఏమిటి? గోడ. ఈ విశేషణ విశేష్య భావంలో ఉండే లక్షణం ఏమిటంటే, 4 కాలాల పాటు ఉండేదాన్ని విశేష్యము అంటారు. అక్కడ ఉన్నదాన్ని విశేష్యం. ఆ ఉన్నదానికి ఓ గుణాన్ని చెప్తే అది విశేషణం. తెల్లని గోడ అంటే ఇప్పుడే వేసంకాలంలో వెల్ల వేయించారనుకోండి, అదో 3 మాసాలు 4 మాసాలు తెల్లగా ఉంటుంది. 4 వర్షాలు పడేప్పటికీ ఆ తెలుపు అంతా పోయి మళ్ళీ మామూలుగా తయారవుతుంది. కాబట్టి తెల్లని పోతుంది, గోడ పోదు, గోడ ఉంటుంది. అవునండి. కాబట్టి ఇప్పుడు గోడకి తెల్లని విశేషణమా లేక తెల్లదనానికి గోడ విశేషణమా? గోడకి తెల్లదనం విశేషణం. ఎందుకంటే తెల్లదనం వచ్చిపోయేది, గోడ అక్కడ 4 కాలాల పాటు నిలిచేది. అవునండి. న్యాయంగా అలాగే మాట్లాడాలి. అవునా? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి మీరు. బంగారము నెక్లెస్ ఈ రెండింట్లో వచ్చిపోయేదేది, 4 కాలాల పాటు నిలిచేదేది? బంగారం 4 కాలాల పాటు నిలుస్తుంది, నెక్లెస్ వచ్చిపోయేది. కాబట్టి ఇప్పుడు బంగారము విశేష్యం కావాలి, నెక్లెస్ విశేషణం కావాలి.
కానీ మరి మీరు గోల్డెన్ నెక్లెస్ అన్నప్పుడు, బంగారు హారము అన్నప్పుడు ఏది విశేషణం, ఏది విశేషమైంది? హారము విశేష్యంగా ఉంది, బంగారము విశేషణంగా ఉంది. అవునండి? దాంట్లో ఉన్న ఆ మిస్టేక్ అర్థమైందా మీకు? ఇది సంగతి. కాబట్టి పొరపాటేనా కదా? సో పొరపాటు ఎందుకు వచ్చింది పొరపాటు అంటే, ఇప్పుడు మన తాత్పర్యం లాంగ్వేజ్లో ఉండే పొరపాట్లను పట్టుకుని వాటిని సరిదిద్దడం కాదు మన ప్రయత్నం. మన ప్రయత్నం వేదాంతంలో భాషాశాస్త్రం కాదుగా ఇది. భాషని సరిదిద్దే శాస్త్రం కాదు. భాషలో దోషం ఉంది అని మనం గమనించాం. భాషలో దోషం ఉందని తెలిసిందా మీకు? ఇప్పుడు గోల్డెన్ నెక్లెస్ అన్నప్పుడు గోల్డ్ నెక్లెస్ రెండు ఉంటే దాంట్లో 4 కాలాల పాటు ఉండేదేది, వచ్చిపోయేదేది? గోల్డ్ 4 కాలాల పాటు ఉంటుంది, నెక్లెస్ వచ్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు విశేష్య భావంలో గోల్డ్ విశేష్యం కావాలి, నెక్లెస్ విశేషణం కావాలి. అంటే ఏమనాలి దాన్ని? నెక్లెసీ గోల్డ్ అనాలి. ఇంగ్లీష్లో అనాల్సి వస్తే నెక్లెసీ గోల్డ్ అనాలి. కానీ మనం ఏమంటున్నాం? గోల్డెన్ నెక్లెస్ అనాలి. తెలుగులో అనాల్సి వస్తే హారమై ఉన్న బంగారము అనాలి. అంతేగాని బంగారు హారము అని బంగారాన్ని విశేషణం చేసి కూర్చోబెడుతున్నాం. అదేదో కొంతకాలం ఇది బంగారం హారము, ఆ బంగారం పోయింది, ఇప్పుడు హారం ఉంది, మళ్ళీ బంగారం వచ్చింది, అలాగనా? కాదు. హారమే వచ్చిపోయింది, బంగారం నిలబడిదే. కాబట్టి అక్కడ విశేష్యభావం చాలా పొరపాట్లు పడిపోయింది. అయితే దీని మీద ఒక మీమాంస చేశారు. ఎందుకు వచ్చింది భాషలో ఈ దోషం? ఎందుకు వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళ అండర్స్టాండింగ్లో దోషం ఉంది కనుక, వీళ్ళ బుద్ధిలో దోషం ఉంది కనుక ఆ దోషం భాషలోకి వచ్చింది అని దానికి సమాధానం. ఏమిటి బుద్ధిలో దోషం ఏమిటి అంటే, బంగారము సత్, నెక్లెస్ అసత్ అని వీళ్ళకి తెలీదు. దే డోంట్ నో దాట్. అవునంటారా కాదంటారా? దే థింక్ దట్ నెక్లెస్ ఈజ్ సత్. నెక్లెస్ సత్ అని కూడా అనుకోబట్టి, నెక్లెస్ సత్ ఎలా అవుతుంది? సత్ అయితే సత్ సదేవ, అది ఓసారి ఉండి ఇంకోసారి లేకపోతే దాన్ని సత్ అనొచ్చా? అనకూడదు. కానీ ఆ వివేకం లేక, ఇప్పుడు నేను ఏదో మీరు దెబ్బలాడుతున్నానో తిట్టుతున్నానో అనుకోవద్దు, ఊరికే శాస్త్రం పాఠం చెప్తున్నాను. సో ఆ వివేకం లేకపోవడం చేత, నెక్లెస్నే సత్ అని భ్రమపడ్డం చేత ఈ బంగారాన్ని నెక్లెస్కి విశేషణం చేసి కూర్చోబెట్టారు. సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా నెక్లెస్ని బంగారానికి విశేషణం చేస్తారు, కానీ బంగారాన్ని నెక్లెస్కి విశేషణం చెయ్యరు. ఇది అవగాహనలో దోషం ఉండబట్టి అది శబ్ద ప్రయోగంలోకి వచ్చింది. ఇది దృష్టాంతం. ఇప్పుడు నేను సంగతి చెప్తా చూడండి. కుండ ఉన్నది. కుండ ఉన్నది అన్నప్పుడు ఘటః అస్తి. కుండ పుట్టక ముందు పరిస్థితి ఏమిటి? ఘటః నాస్తి అన్నారు. కుండకు పుట్టక ముందు పరిస్థితి ఘటః నాస్తి అన్నారు. ఘటః నాస్తి అంటే అసలు ఏదో ఒకటి ఉందా లేదా? ఏమిటుంది? మృత్ అస్తి. ఘటః నాస్తి అంటే శూన్యం కాదు. శూన్యం అయితే శూన్యం నుంచి ఘటం వచ్చిందా? మృత్తు నుంచి ఘటం వచ్చిందా? మృత్తు నుంచి ఘటం వచ్చింది. కాబట్టి ఘటం పుట్టడానికి ముందు ఘటం పుట్టిన తర్వాత ఘటః అస్తి. ఘటం పుట్టడానికి ముందు మృత్ అస్తి. మృత్ అస్తి. ఘటం పుట్టింది, ఘటః అస్తి. ఘటం పగిలిపోయింది, మళ్ళీ ఇప్పుడేమిటి? చూర్ణం అందాం. ఘటం పొడి కింద అయింది అనుకుందాం. చూర్ణం అస్తి. లేకపోతే ఘటం పగిలిపోయిన చిల్ల పెంకులు ఉంటాయి, వాటిని కపాలములు అని అంటారు. సో కపాలః అస్తి. ఓకే, మృత్ అస్తి, ఘటః అస్తి, కపాలః అస్తి. అవునండి? దీంట్లో స్థిరంగా ఉన్నదేది, మారిపోతున్నదేది? అస్థి స్థిరంగా ఉంది. ఏమండి? మృతుని తీసేసి ఘటం అన్నారు, ఘటాన్ని తీసి కపాలం. కాబట్టి స్థిరంగా ఉన్నది ఏమిటనమాట? అస్థి. ఇప్పుడు బంగారము, నెక్లెస్, బంగారము అన్నప్పుడు ఈ మూడింట్లో స్థిరంగా ఉన్నది బంగారం. అలాగే ఇప్పుడు ఇక్కడ మృత్, ఘటము, చిల్ల పెంకులు అనే 3 స్థితుల్ని చెప్పినప్పుడు, ఒకే తత్వానికి 3 స్థితులు చెప్పినప్పుడు ఈ మూడింట్లో స్థిరంగా ఉన్నది ఏమిటి? అస్థి. సో కాబట్టి ఈ జగత్తంతా కూడా అస్థి యొక్క రూపములే.
ఆభరణాలన్నీ కూడా దేని రూపములు? బంగారము యొక్క రూపములే. జగత్తంతా కలిపి మీరు పంచభూతాల్లోకి రెడ్యూస్ చేయండి ముందు. మొత్తం జగత్ అంటే ఏం తుదా మొదలు లేదు దానికి. అన్నీ అంతా జగత్తే, ప్రతీదీ జగత్తే. అలా కాదు, కొంత కొంత ఆర్గనైజ్డ్గా ఉండడం కోసం ఈ జగత్తంతని కలిపి పృథివీ, అప్, తేజ, వాయు, ఆకాశ అనే పంచభూతాల్లోకి మనం రెడ్యూస్ చేయొచ్చు కదండి. రెడ్యూస్ ఇప్పుడు స్వీట్స్ అన్నీ కలిపి రెండింట్లోకి రెడ్యూస్ చేయొచ్చు. ఏమిటా రెండు? పంచదార, శనగపిండి. ఉండండి, అలా అనుకోండి, రెండింటికి ఆపండి దాన్ని. పంచదార, శనగపిండి. మొత్తం పుల్లారెడ్డి స్వీట్ షాప్లో 100 రకాల స్వీట్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ దేంట్లోకి రెడ్యూస్ చేయటం అంటే వాటిని మూలద్రవ్యాల్లోకి వాటిని తీసుకురావటం. సో రెడ్యూస్ చేస్తే ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. పోనీ 2 కాదు, పోనీ 3 అనుకోండి. పంచదార, శనగపిండి, బియ్యపు పిండి. ఇంతే కదా మహాభాగ్యం, ఇంకేముంది? సో ఈ మూడింటిలోకి దాన్ని రెడ్యూస్ చేశారు. 3 మసాలా ద్రవ్యాలు, వాటి నుంచే అన్ని స్వీట్లును. ఊరికే పేరు, ఇది జిలేబీ అంటాడు, ఇదేమో మరొకటి అంటాడు, అన్నీ 3ఇంట్లోకి రెడ్యూస్ చేశారు. మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను సింగిల్ దాంట్లో కూడా రెడ్యూస్ చేస్తాను, కానీ ప్రస్తుతానికి 3ఇంట్లోకి రెడ్యూస్ చేశా. ఓకే, సో రెడ్యూస్ టు 3 థింగ్స్. అదేవిధంగా దృష్టాంతం, అదేవిధంగా మొత్తం ఈ జగత్తులో ఉండేటువంటి సకల ఎన్ని పదార్థాలు ఉన్నాయండి? అబ్బో లెక్క పెట్టలేరు. ఈ గదిలో ఎన్ని ఉన్నాయంటేనే మీరు చెప్పలేరు. ఈ జగత్తులో ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు? అసంఖ్యాకములైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా 5 కింద రెడ్యూస్ చేయొచ్చు. పృథివీ, అప్, తేజ, వాయు, ఆకాశ. కాబట్టి ఇప్పుడు ఈ జగత్తులో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. పృథివీ, అప్, తేజ, వాయు, ఆకాశ. పృథివీ అంటే ఏమిటండి? పృథివీ అస్తి, అవునండి. తేజ అంటే వాయు, ఆపహ అంటే జలము, జలం అస్తి. అగ్ని అస్తి, వాయు అస్తి, ఆకాశ అస్తి. కాబట్టి అస్థియే అది బంగారమేనండి. నెక్లెస్ అన్నా బంగారమే, హారం అన్నా బంగారమే, కంకణం అన్నా బంగారమే, ఏదన్నా బంగారమే అన్నట్టుగా మీరు పృథివీ అన్నా, అప్పు అన్నా, తేజ అన్నా, వాయు అన్నా, అగ్ని, ఆకాశ అన్నా అన్నీ అస్థియే, సత్త. ఆ సత్తే రూపాన్ అనే 5 రూపాల్లో మనకు కనపడింది. ఆ సత్తే 5 రూపాలుగా ప్రకటమైనది. ఫస్ట్ స్టెప్లో ఈ 5 అనేక రూపాలుగా ప్రకటమైనది. దీనికి మీకు నేను దృష్టాంతం, ఇందాక చెప్పిన దృష్టాంతాన్ని ఇప్పుడు కొనసాగిస్తా చూడండి. బియ్యపిండి అంటే ఏమిటండి? క్యాలరీస్. బియ్యపిండి అంటే ఏమిటి? క్యాలరీస్. అవును, సూర్యకాంతే బియ్యపిండి అవుతుంది ఫోటోసింథసిస్ ద్వారా, అవునండి. శనగపిండి అంటే ఏమిటి? క్యాలరీస్. షుగర్ అంటే ఏమిటి? క్యాలరీస్. గ్రాము షుగర్లో 20 క్యాలరీస్ ఉంటాయి. గ్రాము బియ్యపిండిలో 10 క్యాలరీస్ ఉంటాయి. గ్రాము శనగపిండిలో 5 క్యాలరీస్. క్యాలరీ అంటే ఎనర్జీ యూనిట్. సో ఉన్నది 1 గ్రామే. ఇదో గ్రాము, ఇదో గ్రాము, ఇదో గ్రాము. కానీ ఆ గ్రాములో ఒక చోట 20 క్యాలరీస్ ఉన్నాయి, దట్టంగా ఉన్నాయన్నమాట, చాలా డెన్స్గా ఉంది. ఒక చోట 10 ఉన్నాయి, ఇంకో చోట 5 ఉన్నాయి, కానీ గ్రామే. అంటే ఈ క్యాలరీస్ ఒక చోట చాలా డెన్స్గా ఉంటే అది పంచదార అయింది, కొంచెం లూజ్గా ఉంటే బియ్యపిండి అయింది, మరీ లూజ్గా ఉంటే శనగపిండి. అవునండి. దీన్ని ట్యాపరింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ పదాన్ని వాడతారు, ట్యాపరింగ్. బాగా దట్టంగా ఉండటం, కొంచెం లూజ్గా ఉండడం, మరీ లూజ్గా ఉండడం, ట్యాపరింగ్. ఇప్పుడు తమలపాకులు కట్ట ఎప్పుడైనా కొన్నారా మీరు? తమలపాకులు కట్ట కొన్నప్పుడు దాన్ని తెలుగులో మోద అని అంటారు. తమలపాకులో మోద. దాన్ని కొనేప్పుడు వాడు ఇంత పెద్దదిగా అమర్చిస్తాడు. అంత పెద్దదిగా ఉంది కదా అని అన్ని ఆకులు ఏమి ఉండవు, ఉంటే అలాగ అమర్చాడు అంతేదండి. దాన్ని అదే అదే మోదని దాంట్లో సగంలో అమర్చవచ్చు. ఇంకా కొంచెం దగ్గరగా అమరిస్తే 1/4కే వస్తుంది. సో సపోజ్ ఇంత విశాలంగా అమర్చి ఇచ్చాననుకోండి, సగం చేసి ఇచ్చాననుకోండి, 1/4 చేసి ఇచ్చాననుకోండి, ఉన్నది అదే. దాన్నే బాగా లూజ్గా చేసాం, డెన్స్గా చేసాం, అంతేనంటారా? అదేవిధంగా ఎగ్జిస్టెన్స్, సత్, ఉనికి, ఆ ఉనికియే చాలా సాలిడ్గా ప్యాక్ చేస్తే అది పృథివీ అయింది. చాలా సూక్ష్మంగా ఉంటే ఆకాశమైనది. ఇన్ బిట్వీన్
మీకు అదర్ స్టేట్స్ ఉన్నాయి. ఓకే, దీనికి ఇంకో ఎగ్జాంపుల్, అంటే ఉంటే తత్వం బాగా తెలియటానికనే ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం. ఇది ఒక్కటే పాయింట్ గట్టిగా అర్థం చేసుకోవాల్సింది. వేదాంతంలో మీరు గట్టిగా అర్థం చేసుకోవాల్సింది, భగవద్గీతలో నేర్చుకోవాల్సింది ఇదే. నేను ఇంకో మాట కూడా అంటాను, మీరు అన్యథా భావించకడు. ఇది జనరల్గా మీకు ఎవరు పాఠం చెప్పరు. మిగతా వాళ్ళు ఈ సద్విద్య, దీన్ని సద్విద్య అంటారు, సత్తా మీమాంస అంటారు. ఆంటాలజీని ఎవడూ చెప్పడు. బయాలజీ, ఫిజియాలజీ, మరోఆలజీ చెప్తాడు, కానీ ఆంటాలజీ తలపోటు వ్యవహారం ఇది. దీన్ని వేదాంతులు దీన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఎనీవే, సో ఈ సత్ అనేదైతే, అస్థి అనేది ఏదైతే ఉందో అది బాగా, ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా అన్నాను కదా. ఇప్పుడు ఐస్ ఉందండి, వాటర్ ఉందండి, స్టీమ్ ఉంది. ఈ మూడింటికి తేడా ఏమిటి? తేడా వస్తువులో తేడా ఏం లేదు. మూడు తత్వం ఒకటే. తత్వం ఏంటంటే H2O అనే మాలిక్యూల్స్, ఆ అణువులు, H2O అణువులు తత్వం. 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 ఆక్సిజన్ పరమాణువు కలిసి ఓ ముద్ద అవుతుంది. దాన్ని వాటర్ అణువు అంటారు. ఈ వాటర్ అణువులు, నీటి అణువులు బాగా ప్యాక్ అయి ఉంటే దాన్ని ఐస్ అంటారు. లూజ్గా పెడితే వాటర్, మరీ లూజ్గా పెడితే స్టీమ్. అదేవిధంగా అస్థి, సత్, ఉనికి, అది స్ట్రాంగ్గా ప్యాక్ చేస్తే పృథివీ, బాగా అదర్ ఎక్స్ట్రీమ్ బాగా లూజ్గా పెడితే ఆకాశము. ఇన్ బిట్వీన్ ప్యాకింగ్ కొంచెం లూజ్ చేస్తే లిక్విడ్ స్టేట్ వస్తుంది ఆపహ, మరింత లూజ్ చేస్తే గ్యాషియస్ స్టేట్ వస్తుంది వాయువు, ఇంకొంచెం లూజ్ చేస్తే అగ్ని, తేజస్సు వస్తుంది. పోలేండి, అటు నుంచి ఇటు నుంచి కొంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా బాగా సూక్ష్మంగా చాలా లూజ్గా పెడితే స్టీమ్ కూడా మీకు ఏమవుతుందో తెలిసిన, స్టీమ్ కూడా మీరు పైప్లోంచి స్టీమ్ వస్తుంది అనుకోండి, ఎప్పుడైనా చూసారా? కొంచెం దూరం స్టీమ్ కనపడి ఆ తర్వాత కనపడడం మానేస్తుంది. ఎందుకని అంటే ఆ కొంచెం దూరం బాగా ప్యాక్ అయి ఉన్నాయి అణువులు, అంతే తెల్లగా కనపడుతుంది. కొంచెం డిస్పర్స్ అయిపోతాయి అణువులు, ఇంకేం కనపడవు. ఉంటాయి, అక్కడే ఉంటాయి. డిస్పర్స్ అయిపోతే కనపడదు. మేఘాల్లో నీరు ఉంటుంది, కనపడదు. కానీ ఆ నీరు దగ్గరికి వచ్చి బిందువు కింద అయితే కనపడదు. కాబట్టి ఒకే సత్త, ఆ సత్తయే ఇన్ని రూపాలుగా ఉన్నది. కాబట్టి ఘటం అంటే ఏమిటో తెలుసునా? ఇప్పుడు మళ్ళీ నెక్లెస్ అంటే ఏమిటో తెలుసునా అండి? ఒకానొక ఆకారంలో ఉండే బంగారమే నెక్లెస్, ఇంకో ఆకారంలో ఉండే బంగారము కంకణము, మరో ఆకారంలో ఉండే బంగారము కర్ణాభరణము అన్నట్టుగా ఒకానొక ఘటాకారంలో ఉండే సత్త ఘటము, పటాకారంలో ఉండే సత్త పటం. అలాగనమాట. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఇంకో దృష్టాంతం, ఏవో దృష్టాంతాలు ఇలా చెప్తూ ఉండొచ్చు. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఈ మధ్యన వచ్చాయి కదండి సూపర్ మార్కెట్లు, ఎక్కడ పడితే అక్కడ వస్తువులన్నీ పేర్చుంటాయి. మనం వెళ్తే మనకు ఏమనిపిస్తుంది? సపోజ్ గ్రాసరీస్ మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, ఇది కందిపప్పు, ఇది మినపప్పు, ఇది బెల్లం, ఇదేమో మిరపకాయలు, అలా అనిపిస్తుంది. కొంచెం పక్కకి వెళితే అక్కడ అదే సూపర్ మార్కెట్లో డ్రింక్స్ ఉన్నాయనుకోండి, ఇది కోకో, ఇది పెప్సీ అని ఏదో అంట. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ షర్ట్స్, ప్యాంట్స్ అవి ఉన్నాయనుకోండి, ఇది షర్ట్స్, ఇది ప్యాంటు, ఇది మరొకటి మనం, ఇవన్నీ ఉన్నాయి సూపర్ మార్కెట్. సపోజ్ సూపర్ మార్కెట్ యజమాని ఒక్కడు తిరుగుతున్నాడు అనుకోండి అటుకేసి, వాడు ఎలా చూస్తాడో, వాడిని నేను ఊహ చేసి చెప్తున్నా ఇంకే దృష్టాంతం కోసం. అతడు ఎలా చూస్తాడో తెలిసిన, ఇది కందిపప్పు, ఇది మినపప్పు అని చూడడం, ఇది 10 రూపాయలు, ఇది 1000 రూపాయలు. కందిపప్పు బస్తా ఉంటుంది కదా, ఇది 1000 రూపాయలు, ఇది 500 రూపాయలు. ఇక అక్కడ చీపురు గట్టల మూట ఉందనుకోండి, ఇది 50 రూపాయలు అని చూస్తాడు. అంతేగాని ఇది చీపురు గట్టలో అని మనం చూస్తాం, అతను 50 రూపాయలు అని అతను చూస్తాడు. అంచేతనే బయట పెడతాడు దాన్ని. అవునండి, అది బయట పెడతాడు, అది లోపల పెట్టడు. అది బరువుగా ఉంటుంది కదా, చాలా బరువుగా, చాలా వాల్యూమ్ కూడా ఆక్యుపై చేస్తుందని లోపల పెడతాడా? లోపల పెట్టాడు. ఏం పోనీ బరువుగా ఉంటుంది, వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, లోపల ఎందుకు పెట్టకూడదు? అంటే అతను బరువు వాల్యూము చూడ్డు, అతను రూపాయల్లో చూస్తాడు దాన్ని. అది 50 రూపాయలు. సపోజ్ అతని షాపులో వాచీలు కూడా ఉన్నాయనుకోండి, అవి ఎక్కడ పెడతాడు? బాగా లోపల పెడతాడు, దాని చుట్టూ ఎన్క్లోజర్ కడతాడు, ఆ గ్లాస్ కేసెస్లో బిగిస్తాడు. మీరు ఇంకే గ్లాసులోంచి చూస్తారే కానీ ముట్టుకుందుకు వీలు లేదు. అదే చీపురు గట్లయితే బయట పెట్టి మనం ముట్టుకుని కూడా చూడవచ్చు. సో అలా పెడతాడు. ఎందుకని? అతనికి ఏమిటి దీని మీద ప్రేమ? అంటే అతనికి వస్తువులు కనపడవు, రూపాయలు కనపడతాయి.
కాబట్టి అతని మార్కెట్ అంతా కలిపి ఇది 1,00,000 రూపాయలు అయితే 10 లక్షల రూపాయలు అని చూసుకుంటాడు. అతనికి అంతటా రూపాయలే కనపడతాయి. అలాగే వేదాంతులకి అంతటా అస్థి 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 అని కనపడుతుంది. అలా మీకు కనపడుతుందా? ఇప్పుడు కనపడటం అయితే కనపడాలి. కఠోపనిషత్తు అలా చెప్తోంది. అస్థిత్యేవోపలబ్ధవ్య, అస్థి అనే మీరు తెలుసుకోండి. అస్థి 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 నాస్తి అని మీరు ఎప్పుడూ అనొద్దు. ఘటః అస్థి, తార్కికుడు అన్నాడు అస్తమానం అస్థి ఎలా అంటామయ్యా, ఘటః నాస్తి అని ఉంది కదా అంటే, నో పొరపడ్డావయ్యా, ఘటః నాస్తి అనేది ఏం లేదు. మృత అస్థి, అస్థియే. పుత్రః అస్తి, పుత్రః నాస్తి. వై వై పుత్రః నాస్తి, పుత్రః అస్తి. ఎందుకంటే ఏ పుత్రుడు నాస్తి అని నువ్వు అనుకుంటున్నావో సహా స్వర్గే అస్తి. అబ్బే ఆ దేహం ఇక్కడే ఉండిపోయిందండి, మేము ఇప్పుడే కాల్చి వచ్చాం. సూక్ష్మ శరీర పుత్ర, సూక్ష్మ శరీరం పుత్ర అస్తి. కాబట్టి నువ్వు లేదని అనుకోవడం పొరపాటు. అస్తి ఓకే అంటే ఈ జగత్తంతా కూడా అస్థి అన్నమాట. సూర్యుడు ఏమిటి? అస్థియే ఆ రూపంగా ఉంది, తేజస్సు రూపంగా ఉంది. పృథివీ ఏమిటి? అస్థియే మట్టి రూపంగా ఉంది. అంతా అస్థియే, అస్థి తప్ప ఇంకొకటి లేదు. అస్థి నుండే ఈ సర్వము పుట్టింది. అస్థి యందే ఈ సర్వము మనుగడను సాగిస్తోంది. ఈ సర్వము జగత్తు ప్రళయం అయినప్పుడు అస్థిలో విలీనమైపోతుంది. కొండ పుట్టినప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది? అస్థి నుంచి పుట్టింది. ఉన్నప్పుడు ఎక్కడుంది? అస్థి యందు ఉన్నది. ఘటః అస్థి అంటారా, ఉత్తిగా ఘటః అంటారా? డూ యూ హ్యావ్ ఎ పార్ట్ ఆర్ ఎగ్జిస్టెంట్ పార్ట్? వాట్ కైండ్ ఆఫ్ పార్ట్ యూ హ్యావ్? యూ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టెంట్ పార్ట్. కాబట్టి అస్థి అని మీరు దర్శించండి, అస్థి అని తెలుసుకోండి. ఓకే, దీనికి ఇంకొక అడుగు ముందుకు వేసి మీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నేను ఉన్నానా లేనా అనే సందేహం మీకు ఎప్పుడైనా ఉందా? లేదు. ఆ సందేహం కలగాలంటే కూడా ముందు నేను ఉంటేనే ఆ సందేహం కలుగుతుంది. ఇప్పుడు దీనికి మామూలుగా స్టాండర్డ్గా ఒక జోక్ చెప్తారు దీని మీద, మంచి జోక్ అది. అది మీరు విన్నారో లేదో, వింటే ఇంకో రెండోసారి వినండి. ఇప్పుడు ఒక ఆయన్ని అడిగారు, అయ్యా మీరు ఉన్నారా లేరా అని అడిగారు. అడిగితే ఆయన నేను ఉన్నాను అని చెప్పాను. ఎలా చెప్పగలరు అంటే, నేను ఉండబట్టే కదా మా మామగారు పిల్లనిచ్చింది అని చెప్పాడు. నేను ఉండని అల్లుడికి పిల్లనిస్తారా? ఉన్న అల్లుడికి పిల్లనిస్తారు కానీ ఉండని అల్లుడికి పిల్లనివ్వరు. కాబట్టి మా మామగారు పిల్లని ఇచ్చాడు కనుక నేను ఉన్నానని ఆయన ఖచ్చితంగా మనకు ఒక సాక్ష్యం చెప్పినట్టే అయింది. కాబట్టి నేను ఉన్నాను. మనం నేనున్నాననే సంగతి అలా తెలుసుకుంటున్నామా? నో, వీ నీడ్ నాట్ నో. లైక్ అది కొంత సపోర్టింగ్ ఎవిడెన్స్ అయితే అవ్వచ్చు, కానీ వీ నీడ్ నాట్ నో లైక్ దట్ కదండి. నేను ఉన్నాను, దీంట్లో ఏమైనా సందేహం ఉందా ఎవరికైనా? ఎవరికీ సందేహం లేదు. కాబట్టి మీ మౌలిక స్వరూపం ఏమిటి? అస్థి. అహం అస్థి. పాణిని గారు అబ్జెక్ట్ చేస్తే పోనీ అహం అస్మి అన్నాం. ఉడికే తీ మీదేముందండి? అస్ సమానమే కదండి. అస భువి. పాణిని యొక్క భూ అంటే సత్తా. భూ సత్తాయాం, సత్త ఉనికి. మొట్టమొదటి ధాతువు ఏమిటి? భూ. మొట్టమొదటి శబ్దం ఏమిటి? రామ. భూ నిర్గుణ పరబ్రహ్మ, రామ సగుణ పరబ్రహ్మ. కాబట్టి మీరు మొట్టమొదటి ధాతువులు చెప్తారా శబ్దాలు చెప్తారా? శబ్దాలు చెప్తారు. ఎందుకని? ముందు సగుణం చెప్పి తర్వాత నిర్గుణం చెప్పాలి, అది వరస. కాబట్టి రామ ఈజ్ సగుణ, అస్థి ఈజ్ నిర్గుణ. కాబట్టి ఈ జగత్తంతా కూడా అస్థియే. ఇప్పుడు ఈ జగత్ కారణం ఏమిటన్నారు? పరమేశ్వరుడు అన్నారు. ఏమండి, నెక్లెస్ బంగారం లాగా ఉంది, బంగారపు నెక్లెస్. కాబట్టి దీనికి కారణం ఏమిటవుతుంది? బంగారం అవుతుంది. జగత్తంతా కూడా అస్థి యొక్క రూపమే. కాబట్టి దీనికి కారణం ఏమిటవుతుంది? అస్థి అవుతుంది. అస్థి. అస్థినే సత్ అని అంటారు. అస్థి అన్నా సత్ అన్నా ఒకటే. యద్ అస్థి తత్ సత్. అస్థితి సత్. అస్థి సత్. సత్నే సత్యం అని అంటారు. ఏమండి, కాబట్టి సత్యం అన్నది అది పరమాత్మ, నిర్గుణ పరబ్రహ్మ, జగత్ కారణం. నిర్గుణం. సత్యంలో గుణం లేదుగా. బంగారానికి గుణం లేదు. నెక్లెస్ అంటే గుణం వచ్చింది.
గుణం నిర్గుణం నుంచి వస్తుంది, కానీ మూలంలో గుణం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు నాకు చెప్పండి, బంగారము యొక్క రూపము ఏమి? నో, దేర్ ఈజ్ నో ఫామ్. బంగారానికి ఫామ్ ఏం లేదు. నెక్లెస్ రూపం ఏమిటంటే చెప్పచ్చు. ఆ బంగారమే నెక్లెస్ అయినప్పుడు దానికి రూపం చెప్పగలరు, కానీ బంగారానికి స్వతహాగా రూపం ఏమి? ఏ రూపం లేదు. అలాగే అస్థి యొక్క స్వతహాగా రూపం ఏమిటి? నో. అస్థి పృథివీ అయిందనుకోండి, పృథివీ అస్థి పృథివీ రూపంలో వచ్చింది, అస్థి ఆకాశ రూపంలో వచ్చింది, ఆకాశంగా వచ్చింది, జలముగా వచ్చింది అని అది ప్రకటమైనప్పుడు రూపం వచ్చింది, కానీ మూలంలో దానికి రూపం లేదు. అంచేతనే పరమేశ్వరునకు మూలంలో రూపము, ఆకారము, గుణము లేదు. నిర్గుణ, నిరాకార, నిరూప, సత్, అది ఈశ్వరుడు. ఏమండి? ఇప్పుడు ఆ ఈశ్వరుడి నుంచి జగత్ అంతా పుట్టింది. ఈ జగత్తులో మార్పులు చేర్పులు వస్తాయి, కానీ దీని మూలమైన సత్తులో మార్పులు చేర్పులు రావు. ఆ సత్తు మీరే కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకుని, అహమస్మి, నేనే ఆ సత్. కాబట్టి నాలో కూడా మార్పులు చేర్పులు రావు. నాకు పుట్టుక మరణము లేదు. అది సంగతి. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అస్థియే సత్. అస్థి అన్నా సత్ అన్నా ఒకటే. నేను ఊరికే మీకు అర్థం అవడం కోసం అస్థి అన్నాను. సత్ ఇంగ్లీష్లో కూడా అస్, సంస్కృతంలో అస్, ఇంగ్లీష్లో ఈజ్. ఈజ్ అన్నా ఈస్ అన్నా ఒకటే. అస భువి, అస్ ఈజ్. భువి భవతి, బీయింగ్, టు బీ. బీ భవతి నుంచి బీ వచ్చిందండి. కాబట్టి ఇవే పదాలు అక్కడ కూడా వచ్చాయి. ఇదే ధాతువుల నుంచి ఆ పదాలు కూడా పుట్టాయి. వాట్ ఎవర్. కనుక సత్, ఉన్నది ఉన్నదియే సత్. దానికే సత్యం అని పేరు. సత్యం. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి, ఈ ఆభరణ ప్రపంచము యొక్క సత్యమేమిటి? బంగారం. చైనా షాప్లో చైనా షాప్ అంటే తెలుసు కదండి, బుల్ ఇన్ చైనా షాప్ అని సామెత ఒకటి. సో చైనా షాపులో ఉన్న దాని సత్యమేమిటి? మట్టి. చైనా మట్టి అనండి, పోనీ వాట్ ఎవర్, మట్టి. ఓకే. సూపర్ మార్కెట్లో ఉన్నదాని సత్యం ఏమిటి? రూపాయలు. ఇప్పుడే కదా అనుకున్నాం. ఈ సకల జగత్తు యొక్క సత్యం ఏమిటి? సత్. అది సత్యం. ఆ సత్యమునే మీరు నారాయణుని రూపంగా ఆరాధిస్తే ఆయనే సత్యనారాయణ స్వామి. ఈ సంగతి అన్నవరంలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. మన దగ్గర చదువుకుంటే, మన దగ్గర అంటే నా అభిప్రాయం వేదాంతం అధ్యయనం చేస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. లేకపోతే ఎలా తెలుస్తుంది? సో ఒక ఆయన అన్నారు, సత్యనారాయణ స్వామి అన్నవరం ఇది దివ్యక్షేత్రమా కాదా అని అడిగారు నన్ను. అవును దివ్యక్షేత్రమే, కాకపోవడం ఏమిటి అని నేనన్నా. కాదు. అదేమండి దివ్యక్షేత్రం కాకపోవడం ఏమిటి అంటే, దివ్యక్షేత్రానికి ఉండాల్సిన లక్షణాలు ఏం లేవు దీనికి. అయ్యా అదేమిటది? ఎందుకు లక్షణాలు లేవు? ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకేమిటంటే సత్య నారాయణ సగుణం, నిర్గుణం సగుణం, ఇంతకంటే ఏం కావాలి? అలా కాదు, లక్షణాలు లేవని కొంతమంది అభిప్రాయం. ఏదో ఒక పొరపాటు అభిప్రాయం, సరికాదు. ఈ రకంగా తెలుసుకోకపోవడం చేత వచ్చిన ప్రారంభం ఫస్ట్. సో సత్య నారాయణ అంటే అర్థం సత్యమే నారాయణ రూపంగా. ఇప్పుడు భాగవతంలో ప్రార్థన ఏమిటో తెలుసిన? సత్యం పరం ధీమహి. మేము సత్యమును ప్రార్థిస్తున్నాము, ధ్యానము చేయుచున్నాము అని ప్రార్థన. సత్యం అంటే రాముడన్నా అదే సత్యం అవుతుంది, కృష్ణుడన్నా అదే సత్యం అవుతుంది. మీరు ఏ పేరు పెట్టినా అదే సత్యం. బంగారానికి ఏ పేరు పెట్టినా బంగారమే. బంగారాన్ని కొంతమంది నెక్లెస్ అని పేరు పెట్టి మెళ్ళ వేసుకుంటారు, కొంతమంది కంకణం అని పేరు పెట్టి చేతులకు పెట్టుకుంటారు, కొంతమంది ఇంకో పేరు ఏదో పెట్టి కాళ్ళకి పెట్టుకుంటారు. కాలికి బంగారం పెట్టుకోవడం న్యాయం కాదు, బట్ ఏదో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. సో ఏదో ఇలాగ అనేక, మీరు ఏ పేరు పెట్టినా బంగారం అది. కాబట్టి మీరు రాముడన్నా కృష్ణుడన్నా, ఆఖరికి ఘటః అస్థి అన్నా కూడా ఆ అస్థి ఈశ్వరుడే. ఈశ్వరుడనే సత్తయే ఘటరూపంగా ప్రకటమైనది. అక్కడ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే దానికి మీరు పేరు పెడతారు. ఏదో ఉంటే దానికి ఘటః అని పేరు పెడతారు, ఇంకోటి ఉంటే ఇంకో పేరు పెడతారు, మరొకటి ఉంటే ఇంకో పేరు పెడతారు. ఉంటే పేరు పెడతారా? ఉండకుండా పేరు పెడతారా? ఉండకుండా పేరు పెట్టరు. లేదండి మేము లేని వాటికి కూడా పేరు పెడతాం.
అంటే మీ మనస్సులో సంకల్ప రూపంగానైనా ఉండాలి, అప్పుడు కదా పేరు పెట్టేది. ఏదో పేరు పెట్టినప్పుడు కూడా మనస్సులో సంకల్పం రూపంగా ఉండాలి, ఉంటేనే పేరు పెడతారు. కాబట్టి ఆ ఉనికి అది మూలతత్వము. కానీ మనం ఏమైనా భ్రమపడతాం, పేరు మూలతత్వం అనుకుంటాం. మీరు పేరు యథార్థం అనుకుంటే పేరు చెరిగిపోతుంది, కానీ మూలతత్వము చెరగదు. అవినాశితు తద్విద్ధి, ఆ మూలతత్వము నశించదు అని తెలుసుకో. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి పేరు ఏదో పేరు పెడతారు, మిస్టర్ జాన్సన్ అని ఏదో పేరు పెడతారు. కానీ ఆ మనిషి మూలతత్వం ఏమిటి అనేక చాలా జాగ్రత్తగా పయనించవచ్చు. పంచభూతాత్మకమైన దేహంలో సర్వవ్యాపకమైన ప్రాణశక్తి నిండి ఉన్నది అని చెప్పచ్చు. ఆ దేహంలో ఆ ప్రాణశక్తి ఉంది, దానికి మనం పేరు పెట్టాం. మనం ఎందుకు పేరు పెట్టాం? ఆ దేహానికి ఆ ప్రాణశక్తి ఉన్న సన్నివేశానికి మనకి ఏదో సంబంధం ఉండబట్టి, ఏదో సంబంధం ఉండబట్టి దానికి ఆ పేరు పెట్టాం. సంబంధం లేకపోతే మనం ఎందుకు పేరు పెడతాం? ఎవళ్ళు పేరు పెట్టినా దాని స్వరూపం ఏమిటండి? పంచభూతములు ప్రాణశక్తి. పంచభూతములు సత్లో విలీనమవుతుంది. సత్ పంచభూతములు సత్ పోలండి, సత్ అలాంటి పెట్టండి. ఇప్పుడు ఆ ఫలానా వ్యక్తి మరణించినాడు అన్నారు, గీతలో టాపిక్ అది. ఈ మరణం అనేది ఒక పట్టాన వదలదు, ఇక్కడ టాపిక్ అదే కదా. కాబట్టి ఫలానా వ్యక్తి మరణించినాడు అన్నప్పుడు ఏమిటి మరణించాయి? పంచభూతాలు మరణించాయా, ప్రాణశక్తి మరణించిందా? ఏది మరణించింది? ఘటం పగిలిపోయింది అన్నప్పుడు ఏమిటి పగిలిపోయింది? మట్టి పగిలిపోయిందా? ఏమిటి పగిలిపోయింది? ఆకారమే లేకుండా పోయిందంతే. ఆ ఆకారంలో ఉండే మసాలా అంటే రా మెటీరియల్ అంతా అక్కడే ఉంది, ఆకారమే లేకుండా పోయింది. కాబట్టి పంచభూతాలు నశించలేదు, ప్రాణం నశించలేదు, ప్రాణశక్తి నశించలేదు. ఇప్పుడు బల్బు పగిలిపోయి ఫ్యూజ్ అయిపోయింది, బల్బు పోయిందన్నారు. ఏమిటి పోయింది? పై గాజు అలాగే ఉంది, లోపల ఫిలమెంటో అలాగే ఉంది, ఎలక్ట్రిసిటీ ఏమీ అవ్వలేదు, ఊళ్ళో వాళ్ళందరికీ ఎలక్ట్రిసిటీ ఉండనే ఉంది. మరి ఏమిటి పోయింది అక్కడ? అంటే ఒక విశిష్టమైన ఆకారము, ఒక విశిష్టమైన క్రియ జరగటం లేదు. ఒక విశిష్టమైన ఆకారం లేదు, ఒక విశిష్టమైన క్రియ జరగట్లేదు. కుండ పగిలిపోయింది అన్నప్పుడు విశిష్టమైన ఆకారం లేదు, నీళ్లు తెచ్చుకొనుటానే ఒక విశిష్టమైన క్రియ దానివల్ల జరగట్లేదు. అలాగే ఈ మనిషి మరణించినాడు అంటే ఆ ఆకారం పోయింది. ఇంకా మరణించేంటే ఆకారం పోతుంది, ఇప్పుడు కాబట్టి ఇంకో గంట తర్వాత పోతుంది, ధన్యవాదాలు. తర్వాత మాట్లాడాలు, కబుర్లు చెప్పడాలు, ఈ క్రియలు ఉండవు. అదర్వైజ్ పోయింది లేదు, వచ్చింది లేదు. కాబట్టి ఏదో నశించింది అని మీరు దుఃఖించడం అనవసరం. ఈ కాదండి మాకు మాట్లాడడం అనే క్రియ కావాలి అంటే అది పోయిదే. ఎందుకంటే అది ఆకారము కనుక అది ఎప్పటికైనా పోయిదే. ఒకటి ముందు పోతుంది, ఒకటి తర్వాత పోతుంది. ఓ కొండ ముందు పగులుతుంది, మరో కొండ తర్వాత పగులుతుంది. మొత్తానికి ఎప్పుడైనా పగిలి తప్పదు. కాబట్టి మూలతత్వంలో నాశనం లేదని తెలుసుకో. ఎప్పటికైనా పోయిదాన్ని పట్టుకుని, పోయిదంటే అర్థం ఏంటి? అది లేదు అని అర్థం. పోయిదాన్ని పట్టుకుని వేలాడి అదిగో పోయిందని దుఃఖించడం కంటే ఎప్పుడూ వినాశము లేనిది తెలుసుకో. అవినాశితు తద్విద్ధి. ఆ వినాశము ఎప్పుడూ వినాశము లేనిది ఎక్కడుంది? ఆ సతి ఎక్కడుందండి? సతి బంగారం ఎక్కడుంది? బంగారపు షాపులో ఆభరణాలలో బంగారం ఎక్కడుంది? అంతటా ఉంది. ఈ జగత్తులో ఉనికి ఎక్కడుంది? అంతటా ఉంది. ఏన సర్వమిదం తతం, ఏనా దేని చేతనైతే ఇదం సర్వం ఈ జగత్తంతా తతం వ్యాప్తమై ఉన్నదో, ఏ సత్తు చేత ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నదో. ఇంకో చోట శ్రీకృష్ణుడు మాట చెప్పాడు, మయా తతమిదం సర్వం అన్నాడు. జగద్ అవ్యక్తమూర్తి. సో ఓ అర్జున, ఈ సర్వము నా చేత వ్యాప్తమై ఉన్నది అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఏన సర్వమిదం తతం, ఏ సత్తు చేతను ఇది వ్యాప్తమై ఉన్నదో అన్నాడు. అంటే ఇప్పుడు మయా అంటే అర్థం ఏంటి? దేవకీ నందనుడు అని అర్థమా, లేక సత్ అని అర్థమా? సత్ అని అర్థం. సద్రూపుడుగా ఉండి ఆయన బోధిస్తున్నాడు, కానీ దేవకీనందనుడై బోధించట్లేదు. దేవకీనందనుడు అయ్యాడు అనుకోండి, రథం మీద కూర్చుని ఉన్నాడు, సర్వం వ్యాపించి ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడుగా, అర్జునుడికి కనపడుతూనే ఉన్నాడు. కాబట్టి బోధ దేవకీనందనుడుగా కాదు,
బోధ జ్ఞానిగా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ నాలెడ్జ్ బోధ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రొఫెసర్ గారు పాఠం చెప్తారా, లేకపోతే ఫలానా అమ్మగారి పెనిమిటి పాఠం చెప్తారా? ప్రొఫెసర్ గారు పాఠం చెప్తారు. హీ మేబీ ది హస్బెండ్ ఆఫ్ సమ్ అదర్ లేడీ, అది వేరే సంగతి. కాబట్టి శ్రీకృష్ణుడు పరబ్రహ్మస్వరూపుడుగా ఉండి పాఠం చెప్తున్నాడు అంటారా, లేక దేవకీ నందనుడే పాఠం చెప్తాడా? పరబ్రహ్మస్వరూపుడుగా ఉండి పాఠం చెప్తున్నాడు. ఎందుకంటే బ్రహ్మ విద్య కనుక ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం. కాబట్టి దీనికి ఒక సూత్రం ఒకటి ఉంది. బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఒకటి ఉంది. శాస్త్రదృష్ట్యా తోపదేశ వామదేవవత్ అనే సూత్రం. తూ అంటే తూ తెలుసు కదా మీకు. తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే వ్యావర్తకం. ఉపదేశం చేసేప్పుడు ఆ పర్సనల్ స్టేటస్లో ఉపదేశం చేయుడు అని తూ ఆ పర్సనల్ స్టేటస్ని వ్యావర్తనం చేస్తుంది. శాస్త్రదృష్ట్యా తు ఉపదేశ. ఎక్కడ ఉపదేశం ఉన్నా గీత కానీ ఉపనిషత్తుల్లో కానీ, ఇప్పుడు యముడు ఉపదేశం చేసినప్పుడు యాజ్ యమా ఉపదేశం, యాజ్ మిస్టర్ యమా ఉపదేశం చేయడు. తన స్వరూపమైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని ఆ స్టాండ్ పాయింట్ నుంచి ఉపదేశం చేస్తాడు. యాజ్ మిస్టర్ యమా ఉపదేశం చేయడు. కాబట్టి శాస్త్రదృష్ట్యాతు ఉపదేశ. శాస్త్రము నీ స్వరూపం పరబ్రహ్మం చెప్తోంది, ఆ దృష్టికోణం నుంచే ఉపదేశం చేస్తాడు. వామదేవవత్, వామదేవుడు అని దృష్టాంతం. లైక్ ఈవెన్ వామదేవ అని. సో వామదేవుడు అని ఒక కథ ఉంది. అంటే తల్లి గర్భంలో ఉండగానే వామదేవుడు జ్ఞానాన్ని పొందినాడు. ఆయన తల్లి గర్భాన్ని కథ అండి. సో తల్లి గర్భం నుంచి చెప్పాడు. ఏమని చెప్పాడంటే అహం మనురభవం సూర్యశ్చ అని చెప్పాడు. ఆ సూర్యుడు నేనే అయి ఉన్నాను అని చెప్పాడు. తల్లి గర్భంలో పిండరూపంగా ఉన్నవాడు బయట జగత్తులో ఎక్కడో అంతరిక్షంలో ఉన్న సూర్యుడు నేనే అయి ఉన్నాను అని ఎలా చెప్తాడు? అంటే దేహాభిమానానికి అతీతంగా ఆ సద్రూపంగా నిలిచి ఆ మాట చెప్పాడు. సో ఆ శాస్త్రదృష్ట్యాతు ఉపదేశ వామదేవవత్. ఈ సూత్రం చాలా బ్రహ్మసూత్రాల గొప్ప సూత్రం. అక్కడ శంకర భగవత్పాదులు చాలా బాగా రాస్తారు, నాకు గుర్తులేదు. సో కనుక ఏన సర్వమిదం తతం అంటే దేని చేత, ఏ సత్తు చేతనైతే ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నదో ఆ సత్తే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే ఆ సత్. మయా తతమిదం సర్వం. ఇంకో చోట శ్రీకృష్ణుడు ఇంకో మాట అన్నాడు, గీతలో ఉన్నాయి, మీరు వెతుక్కుంటే దొరుకుతాయి. వయా తతమిదం సర్వం అని చెప్పాడు. నా చేత ఈ సర్వము వ్యాప్తమై ఉన్నదనడం కాకుండా నీ చేతను ఈ సర్వము వ్యాప్తమై ఉన్నది అని కూడా చెప్పాడు. నీ చేతను ఈ సర్వము ఆ వ్యాప్తమై ఉన్నది అంటే అర్థం ఆత్మరూపుడవగు నీ చేత అని అర్థం. అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణుడితోటి వయాతతం విశ్వమనంత రూప అని 11వ అధ్యాయంలో. అనంతములైన రూపములు ఎన్ని ఉన్నాయో అవన్నీ నీవే. ఆ సద్రూపుడవగు నీ యొక్క రూపములే ఇవన్నీ కూడా. ఇదే వాక్యాలను ఉపనిషత్తులు కూడా అలాగే చెప్పాయి. ఆత్మైవేదం సర్వం, ఈ సర్వము ఆత్మయే. బ్రహ్మైవేదం సర్వం, ఈ సర్వము బ్రహ్మయే. అహమేవేదం సర్వం, ఈ సర్వము నేనే అని ఈ విధంగా ఆ సద్రూపంగా మీరు సర్వవ్యాపకులై వినాశము లేని వారై ఉన్నారు. ఎందుకని? సత్ ఎప్పుడూ అసత్ అయ్యి మాటే లేదు అసలు. ఆ మాట అంటున్నాడు, అస్య అవ్యయస్య, వ్యయము లేని అంటే వినాశము లేని లేకపోతే మార్పులు లేని, అస్య ఈ సత్తునకు, ఈ సత్ అనే తత్వానికి వినాశమును కశ్చిత్ ఎవడైనను కర్తుం చేయుటకు నా అర్హతి సమర్థుడు కాడు. యమధర్మరాజు దేన్ని నశింపజేస్తాడు? పంచభూతాలనా? కాదు. పంచభూతముల మూలంలో ఉండే సత్తున? కాదు. ప్రాణశక్తిన? కాదు. దేన్ని మరి నశింపజేస్తాడు? ఒక ఆకారాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకు ఆకారాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? అది ఆకారం కనుక. ఆకారం అన్నది కాలం యొక్క ప్రభావం చేత మార్పులకి చేర్పులకి గురవుతూ ఉంటుంది. ఇప్పుడు పుట్టినప్పటి నుంచే ఒక్కలాగే ఉంటాడండి, మార్పులు రావు. అలాగంటే మార్పే కొంచెం పెద్ద లెవెల్లో వస్తే దానికి మరో పేరు పెడతాం. మరణము అని పేరు పెడతాం. పేరు పెట్టాం కాబట్టి అదేదో భయంకరమైనది ఏదో అయ్యి ఉంటుంది అని అనుకుని భయపడుతూ ఉన్నాడు. పేరు పెట్టనంతసేపు మీరు సేఫ్గా ఉంటారు. పేరు పెట్టారంటే ట్రబుల్లో పడుతుంది.
ఒక ఆయన కడుపులో పొట్లు వచ్చాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు కడుపులో పొట్లు వస్తున్నాయి అని చెప్పాడు. పూర్వకాలం ఫిజిషియన్స్ అయితే అలాగా ఏం పర్వాలేదులండి అని మందు రాసిచ్చాడు. ఆ మందు రాసి ఇవ్వరు, మందు పొట్లం కట్టించాడు, వీడి నోట్లో పోసుకున్నాడు, వచ్చేసాడు. ప్రారంధాన్ని బట్టి తగ్గినంత తగ్గే, లేనంత లేదు, అది వేరే సంగతి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి కడుపులో పొట్లు వస్తున్నాయని చెప్పి వెళ్ళారనుకోండి, ఆయన ఇంత పొడుగు లాటిన్ పేరో గ్రీక్